ఇప్పుడే తండేల్ సినిమా చూసాను భయ్య. సినిమా అయితే దుల్లగొట్టేసింది అనమాట. శ్రీకాకుళం స్లాంగ్ లో అక్కడ వాళ్ళ భాష ప్రకారం చెప్పాలంటే చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా. అండ్ ద రియల్ తండేల్, అక్కినేని ఫ్యామిలీకి తండేల్ అంటే చైతు గారే అన్నట్టు, అక్కినేని ఫ్యాన్స్ కి తండేల్ అంటే చైతు గారు అన్నట్టు ఇచ్చారు పెర్ఫార్మెన్స్. క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు ఖచ్చితంగా చైతు గారి పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కళ్ళు కంటదడి పెడతారు. అండ్ సాయి పల్లవ్ గారిది డామినేషన్ ఉంటుంది అని అంటారు కదా, 100% ఇస్తే ఆవిడ చైతు గారు ఆ సీన్, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇంకో 1% ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. 100% కాదు, 101% ఇచ్చారు చైతు గారి పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చందు మొండేటి గారి డైరెక్షన్, శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ, ప్రతిదీ అదిరిపోయింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. అక్కినేని ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా అనమాట ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మామూలుగా లేదు, యాక్టింగ్ కానీ, సాయి పల్లవ్ గారి యాక్టింగ్, సినిమాలో సీన్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా, ప్యాట్రియాటిక్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి. ఏది కూడా తగ్గింది లేదు. సో సినిమా అయితే అద్భుతంగా వచ్చింది, ఫ్యాన్స్ కి పండగ. సో థియేటర్ లో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. తండేల్ ఈజ్ ఎ లీడర్. నిజంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు. రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్, రియల్ గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు. చాలా 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 రియల్ గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే, చాలా గట్టిగా. అంత బాగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి. లాస్ట్ 35 minutes నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ కళ్ళల్లో డెఫినెట్గా నీళ్ళు రావడం ఖాయం. ఇంకోటి దేశభక్తి గురించి చూపే పాయింట్స్ కానీ, కొన్ని మాటలు ఉంటాయి. ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది. సో మెయిన్గా సాయి పల్లవ్ గారి డ్యాన్స్ గురించి చెప్పాలి. బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగ చైతన్య గారి యాక్టింగే కనపడింది. సో చాలా థ్యాంక్స్ చందు గారు. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ ఇది, కానీ చాలా మందికి తెలియపోవచ్చు. అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు. దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చూపించినందుకు. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ ఆన్ థియేటర్స్. నాగార్జున కొడుకు ఎవడరా అని చెప్పేసి అని అంటారు. ప్రతి ఒక్కటి లైక్ ఎట్లా అంటే, అరే ఒక చేపలు పట్టేటోని ఇంట్లో ఎట్లా ఒక కొడుకు ఎట్లుంటాడో లైక్ అలా తీసారు. ముద్రాజ్ అన్నలో కూడా హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా చూసిన తర్వాత మీ కష్టం మాకు కనిపిస్తుంది. సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మ్యూజిక్ డిఎస్పి గారు మన తమ్మన్ బాలయ్య బ్రాండ్ రాయి కొడితే మన తమ్మన్ అయితే నాటు సారా రాయి కొట్టినట్టుంది ఈ మూవీ. సాయి పల్లవి మీద ఒట్టు. ఈ సినిమా ఎక్కడికో పెద్ద హిట్ కంపల్సరీ చెప్తున్నా. ఒక రేంజ్ లో ఉంది. ఒక పవన్ కళ్యాణ్ ఒక ఖుషి సినిమా ఎలానో, మహేష్ బాబుకి ఒక పోకిరి సినిమా ఎలానో, మా నాగ చైతన్య బాబుకి యువ సామ్రాట్ చేతు బాబుకి తాండేల్ మూవీ అనేది అలాగా ఒక రేంజ్ లో ఉంది. అలా అసలుకి ఇప్పటికీ కొన్ని సీన్స్ అయితే మైండ్ లో పోతలేవు. నిన్న యూఎస్ఏలో చూసినా, ఈ రోజు ఇండియాలో చూసినా, నేను ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కానీ సినిమా మాత్రం ఒకటే లాగా ఉంది. అసలుకి ఎలా చూసుకున్న సినిమా బ్లాక్ బాస్టర్ అన్న. వాళ్ళు మాట్లాడే యాస, ప్రాస ఏదైనా సరే సంపి పడేస్తుంది. అసలుకి కంపల్సరీ సినిమా మాత్రం అందరు అభిమానులు ఆదరిస్తే 1000 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ కొట్టే అంత కెపాసిటీ ఉన్న సినిమానా ఇది. చందు మొండేటి గారు అందరు తాగి కొడితే మీరు పద్ధతిగా లైక్ సముద్రం అంటే అందరూ సొరచాపలు అవి ఇవి చూపిస్తారు. అలా చూపించకుండా మీరు క్లాస్ గా ఎలా చూపించాలో అలా చూపెట్టారు. ఏ విధంగా చూపాలో ఆ విధంగా చూపించారు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కంపల్సరీ మనం ఈ సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా స్టార్ పెద్దగా అయిపోతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అక్కినేని అభిమానులం చాలా సంవత్సరాల తర్వాత చాలా ఒక గాలి పీల్చుకొని బతుకుతున్నామంటే అది ఈ రోజు. నిన్నటి దాకా కుక్కలు మురిగినాయి. 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు మా నాగార్జున చెప్పినట్టు 7వ తారీఖు నుంచి నాదన్నట్టు. అసలుకి బాగుందన్న ఈ పాట. బుజ్జి తల్లి పాట. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సంతకన ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కుంభరంతకనా లోకం, సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నీకోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ పాటకు నేను ఎంత డెడికేట్ అయిపోయానంటే, ఇంట్లో నా పిల్లం పేరు మరమరియాలండి. నా పిల్లాన్ని కూడా నేను బుజ్జి తల్లి అని పిలిస్తే నా పిల్లం ఏమనుకుంటుంది,
మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది కానీ నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందండి బాబు. సాయి పల్లవి అబ్బో